అందరికీ నమస్కారం. ఈరోజు అయితే మా పొలంలో ప్లవ్‌తోని దున్నడం జరిగింది. ఇప్పుడు దున్నుతున్న పొలంలో ఇంతకుముందుకైతే మేము సొరకాయ అయితే పెట్టినాము. సొరకాయ పెట్టినాక అయిపోయిన తర్వాత మేము మళ్ళీ తోటలో పెట్టడానికైతే దుక్కి రెడీ చేసుకోవడానికి ప్లవ్‌తోనైతే చేస్తున్నాము. ఇలా ప్లవ్‌తో లోతు దుక్కులు చేసుకోవడం వలన కలుపు సమస్య అనేది చాలా వరకు తగ్గుతుంది. అలాగే ఇంతకుముందుకున్న పంట అవశేషాలు కూడా భూమిలో అనేది కుళ్ళిపోతాయి. అలాగే ఇలా ప్లవ్ వేసుకున్న పొలంలో ఖచ్చితంగా అయితే కల్టివేట్ అయితే కొట్టాల్సి ఉంటుంది. అప్పుడైతేనే ఇందులో ఉండే ఈ గుంతలు మెట్టలు అనేది చదునవుతాయి. కల్టివేట్ వేసుకొని దున్నుతున్న సమయంలో ట్రాక్టర్వి డీజిల్ ఫిల్టర్లు అయితే జామ్ అయినాయి మొత్తం. మళ్ళీ ఇప్పుడు కొత్త డీజిల్ ఫిల్టర్లు తెచ్చి దీనికైతే వేసుకోవాలి. అలాగే ఇవి ఇందులో అయితే మొత్తం జామ్ కావడం జరిగింది. ఈ జామ్ కావడం వల్ల మొత్తం ఇందులో డస్ట్ అనేది మొత్తం పేరుకున్నది. దీని అయితే మొత్తం నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకొని ఇందులో అయితే నీళ్ళు ఉండకుండా చూసుకోవాలి. తర్వాత ఈ ఫిల్టర్లు అయితే ఇట్లా సెట్ చేసుకొని ఇలా డీజిల్ ఫిల్టర్ జామ్ అయినప్పుడు ట్రాక్టర్ అయితే లోడ్ తీసుకోదు. మనం ఏదైనా దున్నుతున్న సమయంలో అయితే అది ట్రాక్టర్ డీజిల్ అయిపోయినట్టయితే సౌండ్ వస్తుంది. అంటే మనం డీప్గా దింపే కొద్దీ సార్లు ఇడిచే కొద్దీ అది సౌండ్ అనేది డిఫరెంట్గా బండి ఇంకిలికి ముందరికి కడుతుంది డీజిల్ అయిపోయినట్టు. ఇలా అయిన ప్రతిసారి డీజిల్ ఫిల్టర్లే కారణం కాదు. కొన్నిసార్లు మన డీజిల్ ట్యాంక్లో ఉన్న ఫిల్టర్ కూడా చెత్త అనేది తట్టుకుంటుంది. జాలి ఉంటుంది డీజిల్ ట్యాంక్ లోపల. దానికి కూడా మన డీజిల్ లోపల ఉన్న కచరా అది ఇది అని జామ్ అయ్యి మొత్తం డీజిల్ సప్లై కాకుండా మొత్తం బ్లాక్ చేస్తుంది అది. ఇలానే అయితే కొత్త ఫిల్టర్లతోనైతే రీప్లేస్మెంట్ చేసుకోవడం జరిగింది. మనం అయితే కొత్త ఫిల్టర్లు చేంజ్ చేసుకున్నాం కాబట్టి ఇందులో అయితే ఎయిర్ అయితే ఫిల్ అయి ఉంటుంది. ఆ ఎయిర్ పోవడానికి ఇట్లా పంప్ అయితే కొట్టాలి. ఈ పంపు కొట్టడం ద్వారా డీజిల్ ఫిల్టర్లోకి అనేది డీజిల్ అయితే సప్లై అవుతుంది. పంప్ అయితే హార్డ్ అయిందాక మనం అట్లే కొట్టాలి. పంపు హార్డ్ అయినాక మనకి ఫిల్టర్ దగ్గర ఇది ఎయిర్ నట్ ఉంటుంది. ఆ ఎయిర్ నట్ అనేది లూజ్ చేస్తే అందులోకి ఎయిర్ అయితే బయటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత వన్స్ ఇదైతే టైట్ చేసుకోవాలి. నేనైతే ఈ 2 ఫిల్టర్ నుండి ఎయిర్ అయితే బయటికి పోవడానికి ఈ నట్లను అయితే లూజ్ చేసిన తర్వాత ఒకసారి ఎయిర్ పోయినాక మళ్ళీ అయితే టైట్ చేసుకున్నా. ఇవన్నీ సెట్ చేసుకొని ట్రాక్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడైతే మనకు ట్రాక్టర్ అయితే పర్ఫెక్ట్గా అయితే వర్క్ చేస్తుంది. ఫుల్ కండిషన్లోకి వచ్చింది ఇప్పుడైతే ట్రాక్టర్. ఇవన్నీ సెట్ చేసినాం కానీ అయితే కల్టివేటర్ అయితే వేసుకోండి. ఇంతకుముందుకు మనం ప్లవ్ దున్నిన దగ్గర దాంట్లో దున్నడం అయితే జరుగుతుంది. నేనైతే ఏ ప్రాబ్లం అయితే నోటీస్ చేసినానో అదైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు ఆ ప్రాబ్లం కనిపిస్తలేదు. ఇప్పుడు లోడ్ ఎంత చేసినా కానీ బండి తీసుకుంటుంది. కల్టివేటర్ ఎంత లోతుకు దింపినా కానీ ఇప్పుడైతే బండి అయితే సతాయిస్తలేదు. మంచిగా ఈజీగా మూవ్ ఆన్ అవుతుంది.